ఉత్కృష్టమైన తపోరూపం ఎవరు? మానవ సృష్టి ప్రారంభంలో భగవంతుడైన శ్రీమన్నారాయణుడు జగత్తును సృష్టించాలనుకొని ప్రాణకోటిని సృష్టించాడు. వాళ్ళు చేసే కర్మల వలన సుకృత దుష్కృతాలు కలుగుతాయి. అందువలన త్రిగుణ వ్యావృతుడైన జీవుడు సంసార సాగరంలో గిలగిలలాడతాడు. అటువంటి జీవాత్మను ఎట్లా భవబంధాల నుండి విముక్తిని చేయాలి అని ఆలోచించి బదరికావనంలో అక్కడ మానవులను అంటే చేతనులను తరింపజేయాలని సాధనం కనుగొన్నారు. అదే నారాయణ మంత్రం, మంత్రరాజమైన అష్టాక్షరీ మంత్రం. నారాయణుడు మానవులను ఉజ్జీవింపజేయటానికి అవతరించి తపస్సు చేసి అనేక కష్టములకు ఓర్చి మంత్రరాజాన్ని కనుగొని దానిని నరునికి ఉపదేశించాడు. ఈ విధంగా చేతనులను ఉజ్జీవింపజేయటానికి నారాయణుడు చేసిన తపస్సును మించి మరొకరు అటువంటి తపస్సును చేయలేదు. కాబట్టి పరమ తపశక్తి కలిగిన వారు ఎవరు అని ప్రశ్నించారు. తపతీతి తపః అనే వ్యుత్పత్తిని బట్టి పరితపించుట అని అర్థం. ఈ అర్థాన్ని బట్టి భవబంధమైన ఉన్నప్పటికీ కూడా ప్రకృతి సంబంధంతో ఉన్నప్పటికీ ఎవరు తపించరో అతడే పరమపురుషుడు అని చెప్పాలి. పరమపురుషుడైనటువంటి పరమాత్మ తన తపశ్శక్తిచే ఇంద్రాది దేవతలందరినీ కూడా అతిక్రమించి ఉంటాడు. అతనిని నియమించేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అతనిని ఈ చర్మకక్షువులతో ఎవ్వరూ చూడలేరు. ఆయన రూపాన్ని వేదాలే ప్రతిపాదించలేకపోయినయి అని యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తు చెప్పింది. నసందృశే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చనైనం అని కూడా చెప్పింది. ఈ కారణాల చేత తపోమహిమాన్వితుడు అయిన పరమాత్మను శాసించువారు దర్శించువారు ఎవరూ లేరు అని భావం.